అఘోరి గత నెల రోజులుగా బాగా హల్చల్ అవుతున్న టాపిక్ ఇది. ఇంతకీ ఆ అఘోరి పేరేంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె గోల్ ఏంది? ఎక్కడికెళ్తుంది? ఏం చేస్తుంది? అనేది ఎవ్వరికీ కూడా తెలీదు. అఘోరి ఇంతకీ ఆమె పేరేంది? ఏ ఊరు నుంచి వచ్చింది? ఆమె ఏం చేయాలనుకుంటున్నది? లేకపోతే ఆమె చేసే పనేంది అనేది ఒక క్లారిటీ లేదు. అందరికీ తెలిసిందల్లా అఘోరి అంటే బట్టలు లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తుంది. నాగ సాధువును అని చెప్పుకుంటుంది. ఆమె శివభక్తురాలని, శివుడిని నమ్ముతానని, హిందూ దేవాలయాలపై దాడి జరుగుతున్న కొద్ది రోజుల ముందు ఆమెకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. హిందూ దేవాలయాల దాడి తర్వాత ఆమె బయటకొచ్చి పూజలు కూడా చేసింది. సో, ఎక్కడ దేవాలయాలపై దాడి జరిగినా ఆమె ఎళ్లి చూస్తూ ఉంది. ఇది ఇప్పటివరకు అఘోరి గురించి తెలిసిన విషయం. ఆ తర్వాత అఘోరి కాదు ట్రాన్స్‌జెండర్ అని. ఆమె అసలు శ్రీనివాస్‌గా ఉన్న అబ్బాయి అఘోరిగా ట్రాన్స్‌జెండర్‌గా మారి ఆ తర్వాత అఘోరిగా మారాడని. వాళ్ళది మంచిర్యాల జిల్లా అని. ఇవన్నీ కూడా బయట మెల్లిమెల్లిగా బయటకొస్తున్న వార్తలు. ఇక అఘోరి మధ్యలో నేను ఆత్మార్పణం చేసుకుంటాను అన్నది. కేదార్‌నాథ్‌కెళ్ళి గురువును కలిసి వచ్చిన తర్వాత ఆత్మార్పణం చేసుకుంటా అని ముత్యాలమ్మ టెంపుల్‌లో. వాళ్ళ ఊరికెళ్ళింది మంచిర్యాలలో. పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి బయటికెళ్ళింది. ఇక ఆమె కారులో పుర్రెలు. కారు పైన డేంజర్ అని రాసుంటది. అసలు అఘోరి అంటే అఘోరి అంటే ఘోరం కానిది అఘోరి. అంటే మంచి కోసం, ఈ లోక కళ్యాణం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళన్నిటికి దూరంగా ఉంటారు. ఈ కుటుంబ బంధాలకి, బాంధవ్యాలకు అన్నిటికి దూరంగా ఉండి కేవలం ఆ పరమేశ్వరుని నమ్ముతూ కొలుస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుడి కోసమే బతుకుతూ ఉంటారు. అఘోరాలు, అఘోరిణీలు అనేది. అఘోరిణీలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ బయట కనబడరు వాళ్ళు అని చాలామంది కూడా ఈ అఘోరి టాపిక్ వచ్చిన తర్వాత చాలామంది ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కానీ ఈ అఘోరి ఆమె ట్రెండ్ సెట్ చేసుకోవడానికి, ఆమె తనను పరిచయం చేసుకొని హైలైట్ చేసుకోవడానికి ఇంటర్వ్యూలు ఇస్తోంది. తనను తాను హైలైట్ చేసుకోవడానికి ఇంటర్వ్యూలు ఇచ్చి తన గొప్ప చెప్పుకుంటున్నది. ఆమెకి పాపులారిటీ ఎందుకు అని కూడా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నిన్న మొన్నటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి ఈ అఘోరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్షమైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలోని ప్రధాన జనసేన పార్టీ కార్యాలయం బయట రోడ్డు పైన బైఠాయించి పవన్ కళ్యాణ్‌ని కలవాలని, కలవకపోతే నేను ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని చెప్పడంతో ముందు పోలీసులు ఆవిడని ప్రయత్నించారు. ఆమెను పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వినిపించుకోలేదు. ఆమె చేతిలో ఉన్న త్రిశూలంతో దాడి చేస్తే పోలీసులు ఆమెని లాక్కెళ్ళి డీసీఎంలో పడేసినారు. డీసీఎం నుంచి మళ్ళీ దిగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. డీసీఎం నుంచి మళ్ళీ దూకేసింది. మళ్ళీ పోలీసులు పట్టుకొని డీసీఎంలో వేయడం జరిగింది. ఆమె అర్ధనగ్నంగా కనిపించింది. మొన్నటి వరకు మొత్తం కూడా నగ్నంగా ఉన్న అఘోరి ఇప్పుడు అర్ధనగ్నంగా కనిపించి పోలీసులు కూడా ముట్టుకోవాలా వద్దా, పట్టుకుంటే మళ్ళేమన్నా అయ్యే అవకాశం ఉంటదా అని ఇక లాస్ట్‌కు ఆమె వైఖరి సరిగ్గా లేనప్పుడు పోలీసులు పట్టుకొని లోపటేయడం జరిగింది. మొత్తానికి ఆమె పోలీస్ స్టేషన్‌కి ఆమెను తరలించారు. ఇక అఘోరి అక్కడ జనసేన కార్యాలయానికి వెళ్ళే కంటే ముందే ఆమె కార్ వాష్ చేయిస్తుంది ఒక దగ్గర. ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఆమె కార్ వాష్ చేయిస్తుంటే ఆమె కార్‌లో పుర్రెలున్నాయి. డేంజర్ అని రాసుంది. వింతగా ఉంటది కారు. చాలా వరకు చేతబడులు చేస్తారా? మనుషులు దేహాలు తింటారా? అంటే చనిపోయిన వాళ్ళ శవాలను తింటారా? అని చెప్పేసి చాలా వరకు కూడా క్వెషన్‌లు అడిగినారు. ఆ విధంగా హెడ్‌లైన్స్ కూడా పెట్టడం జరిగింది. సో, కార్‌లో కూడా పుర్రెల బొమ్మలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ క్లీన్ చేస్తుంటే ఒక జర్నలిస్ట్ వీడియో తీసే ప్రయత్నం చేస్తే ఆ జర్నలిస్ట్‌ని త్రిశూలంతో కుచ్చింది. బాగా దాడి చేసింది. ఈ విధంగా ఎందుకు చేస్తుంది? అది అయిపోయిన వెంటనే జనసేన కార్యాలయం దగ్గరికెళ్ళింది. ఒకటి జనసేన కార్యాలయం దగ్గర మనం దృశ్యాలు చూడొచ్చు. జనసేన కార్యాలయం దగ్గర ఆమె హల్చల్ చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఆమెను పోలీసులు డీసీఎంలో తీసుకెళ్ళిపోయినారు. లాక్కొని ఎళ్ళిపోయినారు. అసలు ఆమె పవన్ కళ్యాణ్ ఎందుకు కలవాలనుకుంటుంది? పవన్ కళ్యాణ్ ఆమె కలవాలనుకుంటే కలుస్తాడా? అసలు ఆమె ఏంది నిజంగా నాగ సాధువా? కాదా అనేది చాలా మందికి కాదు అనేది తేలిపోయింది గదా! ఎందుకు ఆమెను ఎంటర్‌టైన్ చేస్తున్నారని. కానీ పోలీసుల చేతుల్లో గూడా ఆమెను ఏం చేయాలనే పరిస్థితి లేదు. ఆమె ఆ నాగసాధువు అఘోరిని ఆమంతల ఆమెనే వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు గానీ, ఇక్కడ పంపించినా గూడా ఆమె తిరిగి వచ్చే అవకాశం ఉంటది. అన్ని మందిరాలు తిరుగుతుంటది. ఆమె ఎట్లా సర్వైవ్ అవుతుంది? ఎక్కడ ఉంటుంది? ఏం తింటుందనేది గూడా పెద్ద క్వెషన్ మార్క్‌గా మారింది. సో, నెల రోజులు అయిపోయింది అఘోరి మొత్తం హల్చల్ చేయడం బట్టి. ఇంకా ఎన్ని రోజులు ఈ అఘోరి సంచరిస్తుందా? ఏంది అనేది గూడా చూడాలి.